శ్రీరామాయణాన్నంతటినీ దగ్గర పట్టుకుని ఆయన ఒక్కసారి ఆలోచించారట. చింతయామాస కోన్వేతత్ ప్రయుంజీ ఆదితి ప్రభు, ఇంత గొప్ప రామాయణాన్ని రచన చేశాను కదా, ఈ రామాయణాన్ని పాడగలిగిన వాడెవరు? మీరు బాగా గుర్తుపెట్టుకోండి. శ్రీరామాయణ ప్రారంభం దగ్గర నుంచి కూడా, మొదటి శ్లోకం నుంచి కూడా వీణానాదానికి తంత్రీలయ సమన్వితమై సంగీతానికి కట్టుబడింది. అసలు రామాయణాన్ని సంగీతబద్ధంగా వింటే చాలా గొప్పగా ఉంటుంది. కానీ మన దురదృష్టం ఏమిటంటే కనీసం ఒక్క సర్గ ఇవాళ అసలు రామాయణంలో ఉన్నటువంటి శ్లోకాల్ని అలా సంగీతబద్ధంగా పాడించే ప్రయత్నం లేదు. అసలు నాకైతే అనిపిస్తుంది, ఏనాడు వాల్మీకి మహర్షి, ఏనాడు గాయత్రి, ఏనాడు సీతారాములు సంతోషిస్తారంటే కనీసంలో కనీసం ఒక్క సర్గ ఎవరైనా సాధన చేసి దాన్ని కచేరీగా రాగతాళముల యందు ప్రవేశమున్నవారు, గురుముఖత సంగీతం నేర్చుకున్నవారు, సామవేదం కనుక శ్రీరామాయణాన్ని అలా పాడగలిగితే, పక్క వాయిద్యాలతో వీణానాదంతో కలిపి పాడగలిగితే నిజంగా అక్కడ సీతారాములు వచ్చి కూర్చుని విని సంతోషిస్తారు. కాబట్టి ఇప్పుడు ఎవరు అంతటి గాంధర్వ వేదం తెలుసున్నవారు, ఎవరు ఈ రామాయణాన్ని ప్రచారం చెయ్యగలరు అని 24,000 శ్లోకాలతో కూడిన రామాయణ గ్రంథాన్ని దగ్గర పెట్టుకుని మహర్షి ఆలోచిస్తున్నారు. ఆలోచిస్తుంటే తస్య చింతయమానస్య మహర్షేర్భావితాత్మనః అగృహ్ణీతాం తతపాదౌ మునివేశౌ కుశీలవౌ. కుశీలవౌ, మనం లవ కుశులు అంటూ ఉంటాం. కుశీలవౌ ఎందుకంటే ఒక గమ్మత్తుంది. ఉత్తరాఖండలో ఒక విషయాన్ని చెప్తారు. సీతమ్మ తల్లికి అర్ధరాత్రి వేళ 2 మగపిల్లలు పుట్టారన్నారు. 2 మగపిల్లలు పుడితే భూత ప్రేత పిశాచాదులు పసిపిల్లలకి ఆపద కల్పిస్తాయి. అందుకని మహర్షిని వచ్చి రక్ష పెట్టమన్నారు. రక్ష పెట్టమంటే మహర్షి లోపలికి వెళ్ళి దర్భల్ని చేత్తో పట్టుకుని దర్భల యొక్క పైభాగాన్ని కౌశలంతో తెంపారు. పై ముక్కలు తెంపి చేత్తో పట్టుకుని మంత్రాన్ని అభిమంత్రించి పిల్లల జోలికి ఎటువంటి భూతగ్రహాలు రాకుండా, అక్కడ పురటాలు పసిపిల్లలతో ఉండగా ఎంత మహర్షి అయినా దగ్గరికి వెళ్ళరు కనుక వృద్ధ స్త్రీలను పిలిచి దర్భల యొక్క పైభాగంతో రక్ష పెట్టాలంటే కవల పిల్లల్లో పెద్దవాడికి పైభాగంతో రక్ష పెట్టాలి. అందుకని పైన ఉన్న మొక్కల్ని వృద్ధ స్త్రీలకిచ్చి రక్ష పెట్టమన్నారు. దర్భల యొక్క పైభాగములతో రక్ష పెట్టబడ్డవాడు పెద్దవాడు కనుక కుశుడు అని పిలిచారు ఆయన. కుశీ లవ, దర్భల యొక్క కింది మొక్కల్ని లవములని పిలుస్తారు. ఈ లవములను చేతిలో పెట్టుకుని అభిమంత్రించి వృద్ధ స్త్రీలకు ఇచ్చినప్పుడు మొదటివాడి తర్వాత పుట్టినవాడికి రక్ష పెట్టారు. అందుకని దర్భల యొక్క కింది ముక్కలు చేత్తో పట్టుకుని ఎవరికి రక్ష పెట్టారో వాడు రెండోవాడు. లవముల చేత రక్ష పెట్టబడ్డాడు కాబట్టి ఆయన లవుడు అయ్యాడు. కుశీ లవ. ఈ రామాయణాన్ని ఎవరు గానం చేస్తారు అని మహర్షి ఆలోచిస్తుంటే, అసలు రామాయణ కథా నాయిక అయిన నా తల్లి సీతమ్మ తల్లి ఆ ఆశ్రమంలో వాల్మీకి మహర్షిని తరింప చేయడానికి రామాయణ ప్రచారానికి తానే శిష్యుల్ని కూడా సిద్ధం చేసి ఇచ్చింది. మునివేషాల్లో ఉన్నటువంటి ఆ పిల్లలిద్దరూ వచ్చి కళ్ళు మూసుకుని రామాయణం ఎవరు ప్రచారం చేస్తారని ఆలోచిస్తున్న మహర్షిని తమ చిన్ని చిన్ని చేతులతో ఆయన పాదాలు రెండూ పట్టుకుని నమస్కారం చేశారు. కళ్ళు విప్పి చూశారు మహర్షి. ఎదురుగుండా కుశలవులు కనపడ్డారు. ఆయన అనుకున్నారు, ఓ నా తల్లి రామాయణ ప్రచారానికి కావలసిన శిష్యుల్ని కూడా నాకు ఇచ్చేసింది. ఇది ఆయన మనసులో ఆనందం. అందుకని ఆయన అన్నారు, కావ్యం రామాయణం కృత్స్నం సీతాయా చరితం మహత్ పౌలశ్చవధమిత్యేవ చకార చరితం వ్రతః. శిష్యుల్ని చూసి సంతోషంతో చెప్తున్నారు, నాయనా రామాయణ రచన చేశాను రా, ఇది ఆది కావ్యం. ఈ రామాయణాన్ని మీరు గానం చెయ్యాలి ప్రతి చోట. ఈ రామాయణానికి నేను పెట్టుకున్న పేర్లు ఏమిటో తెలుసా? కావ్యం రామాయణం కృత్స్నం. ఎన్ని విహిత కర్మలు చెయ్యాలో అన్ని విహిత కర్మలు చేసిన వాల్మీకి మహర్షి, కర్మనిష్ఠుడైన వాల్మీకి మహర్షి, పరమజ్ఞాని అయిన వాల్మీకి మహర్షి, గొప్ప తపస్వి అయిన వాల్మీకి మహర్షి, వాక్య విశారదుడైన వాల్మీకి మహర్షి, నారదుడు బ్రహ్మ యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వాల్మీకి మహర్షి, అద్భుతమైన వరప్రసాది అయినటువంటి వాల్మీకి మహర్షి రచన చేసినటువంటి శ్రీరామాయణాన్ని నేను పెట్టుకున్న పేర్లు ఇవి అని చెప్పుకుంటున్నారు సంతోషంతో. వీళ్ళు నా బిడ్డలు అని పరిచయం చేసినప్పుడు తండ్రి ఎలా పొంగిపోతాడో, వీళ్ళు నా శిష్యులు అని పరిచయం చేసినప్పుడు గురువు ఎలా పొంగిపోతాడో, తాను రచన చేసిన ఆది కావ్యం
యుగాలతో సంబంధం లేకుండా మనుష్య జాతిని ఉద్ధరించగలిగిన ఆది కావ్యం. అటువంటి కావ్యానికి పేరు పరిచయం చేస్తున్నారు. కృత్స్నం రామాయ కావ్యం రామాయణం కృత్స్నం సీతాయాశ్చరితం మహత్. దీనికి రామాయణం అని పేరు పెట్టాను రా అన్నారు మొదట. రామాయణం అంటే రామస్య ఆయనం రామాయాహ ఆయనం. అందులోనే ఇద్దరు ఉన్నారు. రామస్య ఆయనం రాముని యొక్క నడక, ఆయనం అంటే కదలికలు. ఎవరి మీద ఆధారపడి అన్నీ కదులుతాయో అది రామాయణం. ఎవరి మీద ఆధారపడి కదులుతాయి? రాముడి మీద ఆధారపడి కదులుతుంది కథంతా. ఒక్కొక్క చోట రాముడు కనపడడు, కానీ రాముడి పేరు చెప్పి కథంతా నడుస్తుంటుంది. సుందరకాండలో రాముడు కనపడ్డాడు, కానీ రామనామం రామ కథ ఒకటికి 10 మార్లు వినపడుతుంటుంది. రామ కథ మృత సంజీవని, చచ్చిపోయేవాడిని బతికిస్తుంది రామకథ. అటువంటి రామకథతో నిండిపోయింది. కాబట్టి రామాయణం కాదు కాదు. ఆయనం అంటే కదలిక. కదలిక అంటే నేను కదలాలనుకోండి, నా 2 కాళ్ళతో కదులుతాను. ఒక కాలు తీసి ముందు పెట్టి ఆ కాలు మీద నా శరీరపు బరువుని ఉంచుకుని 2వ కాలు పైకెత్తి ముందుకు తెచ్చి వేసి మళ్ళీ 2వ కాలు పైకెత్తి మొదటి కాలు మీద బరువు ఉంచి 2వ కాలు ముందుకు వేస్తే అలా కదులుతున్నటువంటి పాదముల వలన నా శరీరము కదిలి ముందుకి వెడితే ఆయనం కదలిక అంటారు. కదలికకి 2 కాళ్ళు ఉండాలి. 2 కాళ్ళు ఉంటే కదులుతాం. 2 కాళ్ళు పెట్టుకుని మనం కదిలితే రాముడు కూడా 2 కాళ్ళు పెట్టుకు కదిలాడు. బాహ్యంలో ఉన్న కాళ్ళు కావు, ఒకటి సత్యము, ఒకటి ధర్మము. ఒక కాలు తీసివేస్తే సత్యం, 2వ కాలు ధర్మం. ధర్మం మీద నిలబడితే సత్యంతో నిలబడతాడు, సత్యాన్ని పైకెత్తితే ధర్మం మీద నిలబడతాడు. సత్యధర్మములను అనుష్ఠించి నడిచి ధర్మానికి మారు రూపోయి రామో విగ్రహవాన్ ధర్మ అనిపించుకుని ఈ లోకానికి ధర్మస్వరూపాన్ని తన ప్రవర్తన చేత నిరూపించి నిర్వచించిన మహాపురుషుడు కనుక, రాముని యొక్క కదలికలు చెప్పిన కథ కనుక కావ్యం రామాయణం కృత్స్నం సీతాయాశ్చరితం మహత్. ఇది సీతమ్మ తల్లి యొక్క చరిత్ర చెప్పాను అన్నారు. ఏమి? రామస్య ఆయనం, అలాగే రామాయాహ ఆయనం. రామా అంటే సీతమ్మ తల్లి, రామ అంటే రాముడు, రామా అంటే సీతమ్మ. ఇద్దరు పేర్లు ఒదిగిపోయారు. అసలు ఎప్పుడు అంతే. జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు. వాళ్ళు ఎప్పుడు ఒకరిలో ఒకరు కలిసిపోయి ఉంటారు. ఆయన శర్వుడైతే ఆవిడ శర్వాణి, ఆయన రుద్రుడైతే ఆవిడ రుద్రాణి, ఆయన భవుడైతే ఆవిడ భవాని, ఆయన శివుడైతే ఆవిడ శివాని, ఆయన రాముడైతే ఆవిడ సీతమ్మ. పేర్లు కలిసిపోతాయి, తత్వాలు కలిసిపోతాయి. పాలలో పంచదార కలిసిపోయినట్టు కలిసిపోయేటటువంటి తత్వం ఉన్నటువంటి స్వరూపాలు. మరి రామకథ అంటే సీతమ్మ కథేగా. మళ్ళీ సీతాయాశ్చరితం మహత్ అని ఎందుకనాలి అంటే ఒక పెద్ద రహస్యం ఒకటి ఉంది. రాముడు నరుడిగా పుట్టాడు ఈ లోకంలో, పుట్టి నరుడిగా ప్రవర్తించాడు. కానీ సీతమ్మ నరకాంతగా పుట్టినది కాదు. మనం ప్రాణి యొక్క పుట్టుక ఏ జాతికి చెందినది అన్నది నిర్ణయించేటప్పుడు ఆ ప్రాణి పుట్టుకను ఆధారం చేసుకుని చెప్తాం. ఒక కుక్కకి పుడితే కుక్క అంటాం, ఒక నక్కకి పుడితే నక్క అంటాం, మనిషికి పుడితే మనిషి అంటాం. అసలు పుట్టుకే లేకపోతే, అసలు పుట్టుకే లేనిది ఈ భూప్రపంచంలో ఉన్నటువంటి జరాయుజ అండజ స్వేదజ ఉద్భుజములలోకి రాదు. మరి ఎవరై ఉండాలి? ఆమె ఖచ్చితంగా దేవకాంత అయి ఉండాలి. ఇప్పుడు ఎవరు? సీతమ్మ. సీతమ్మ అయోనిజ. ఆమె ఒక తల్లికి తండ్రికి గర్భవాసం చేయడం చేత పుట్టిన తల్లి కాదు, అయోనిజగా నాగటి చాలుకు దొరికింది. తనకి తాను పేరు పెట్టుకుంది. సీత అన్న పేరు జనకుడు పెట్టలేదు, తానే పెట్టుకుంది. తనకి తాను పెట్టుకుని జనకుణ్ణి ఉద్ధరించడానికి, జనకుడికి కీర్తినివ్వడానికి దొరికింది కాబట్టి జానకి అని ప్రఖ్యాతి వహించింది. అటువంటి సీతమ్మ నరకాంత కాదు, కానీ నరుణ్ణి వివాహం చేసుకుని నరకాంతగా ప్రవర్తించింది. మహాపతివ్రతగా నిలబడింది. ఒక మహాపతివ్రతగా నిలబడినటువంటి నరకాంత ఎంత తపస్సు చేసిన వాడైనా, ఎంత గొప్పవాడైనా, ధర్మం తప్పినవాడైతే తాను పాతివ్రత్యంతో నిలబడగలిగితే 10 తలలున్న రావణుండైనా ఎలా పడగొట్టగలదో నిరూపించింది సుందరకాండలో తల్లి. కాబట్టి సీతమ్మ తల్లి యొక్క చరిత్ర, పుట్టవలసిన అవసరం లేని తల్లి అయోనిజగా పుట్టి నరకాంతగా నటించి రాముడి భార్యగా సీతమ్మగా ఒక నరకాంత యొక్క ధర్మాన్ని లోకానికి నిరూపించి చూపించి రావణ సంహారంలో భర్తకి తోడ్పడి రాముడి యొక్క ప్రఖ్యాతికి సీతమ్మ కారణమైంది. మీకు ఒక్క సందర్భం చెప్తాను. సబర్మతి ఆశ్రమంలో గాంధీజీ తరచు చెప్తుండేవారి విషయాన్ని.
రావణాసురుడు సీతమ్మ తల్లిని రామలక్ష్మణులు లేనప్పుడు అపహరించి తీసుకుని వెళ్లి లంకా పట్టణంలో అశోకవనంలో శిశుపావృక్షం కింద బంధించి ఉంచినప్పుడు హనుమ వెళ్ళి అమ్మా నిన్ను తీసుకెళ్లి నేను మళ్ళీ రామచంద్రమూర్తి యొక్క పాదార విందముల యందు సమర్పించి కృతకృత్యుడనవుతాను తల్లి, వచ్చి నా భుజాల మీద కూర్చో అని అడిగినప్పుడు సీతమ్మ తల్లి ఎగిరి గంతేసి ఆయన భుజముల మీద కూర్చుని వెళ్ళిపోయి ఉండి ఉంటే రాముడి కీర్తి ఇవాళ ఇలా ఉండి ఉండేదా, మనం రామాయణం చెప్పుకుని ఉండేవారు. ఆవిడొక్క మాట అంది, నువ్వే కాదయా పుత్రసౌడవైనా సరే రాముడే రావాలి, నన్ను తీసుకెళ్ళాలి తప్ప పరపురుషుడని తెలిసి ముట్టుకుని నేను మాత్రం వెనక్కి రాను. రాముడే వచ్చి నన్ను తీసుకెళ్ళాలి, రాముడే రావణ సంహారం చెయ్యాలి. ఆ తల్లి రాముని యందు అంత గొప్ప ప్రేమ ప్రకటనం చేసి పాతివ్రత్యాన్ని నిరూపించుకొని నిలబడింది కనుక ఇప్పటికీ లోకంలో ఓర్పు అంటే మా అమ్మ సీతమ్మే, మాట అంటే మా అమ్మ సీతమ్మే, చిరునవ్వు అంటే మా అమ్మ సీతమ్మే, లావణ్యం అంటే మా అమ్మ సీతమ్మే, అనువర్తించడం అంటే మా అమ్మ సీతమ్మే, బిడ్డల్ని గారాభంగా చూడడం అంటే మా అమ్మ సీతమ్మే, ఒక కోడలంటే మా అమ్మ సీతమ్మే, ఒక కూతురంటే మా అమ్మ సీతమ్మే. వాల్మీకి కావ్యానికి కథానాయికయ్యి అపారమైన కీర్తి గణించి ఇప్పటికీ లోకంలో లక్ష్మి అంటారు, రుక్మిణి అంటారు, జాంబవతి అంటారు, సీత అని మాత్రం ఎవరనరు, సీతమ్మ అంటారు. పక్కన అమ్మతనాన్ని పేరులో కూడా చేర్చుకునేటట్టుగా రాశీభూతమైన కారుణ్య స్వరూపంగా ఈ లోకంలో ప్రకాశించినటువంటి తల్లి యొక్క చరిత్ర నేను చెప్పానన్న ఆనందాన్ని చెప్పకుండా ఉండలేక ఆ తల్లి ఈ ఆశ్రమంలో వచ్చి ఉండబట్టి కదా రామాయణం చెప్పే అదృష్టం నాకు దొరికింది. ఇది ప్రచారం చేయడానికి నాకు శిష్యుల్ని కూడా ఇచ్చింది నా తల్లి. ఆ ఆనందంతో కావ్యం రామాయణం కృత్స్నం సీతాయాశ్చరితం మహత్ పౌలస్య వధమిత్యేవ చకార చరితం వ్రతః. పౌలస్య వధ, పులస్య బ్రహ్మ యొక్క కుమారుడు వైశ్రవణుడు, విశ్రవసో బ్రహ్మ యొక్క కుమారుడు రావణ బ్రహ్మ. కాబట్టి ఆ పులస్య వంశంలో వచ్చినటువంటి రావణ సంహారాన్ని చెప్పినటువంటి కథ కాబట్టి ఈ 3 పేర్లతో నేను ఈ రామాయణాన్ని పిలుచుకుంటున్నానయ్యా. పాఠ్యే గేయే చ మధురం సంపన్నౌ మధురస్వరభాషిణౌ బింబాదివోద్ధృతౌ బింబౌ రామదేహాత్ తథాపరౌ. మంద్ర మధ్యమ తార స్థాయిలో గానం చెయ్యగలిగినటువంటి వాళ్ళు, బింబము నుంచి వచ్చిన ప్రతిబింబముల రామచంద్రమూర్తి యొక్క కాంతితో వచ్చినటువంటి రామచంద్రమూర్తి బిడ్డలైనటువంటి లవకుశులు, గొప్ప కంఠం ఉన్నవాళ్ళు, భక్తి ఉన్నవాళ్ళు, పారవస్యం ఉన్నవాళ్ళు, సంగీత విద్య నేర్చుకున్నవాళ్ళు, స్వరం తెలుసున్నవాళ్ళు, లయ తెలుసున్నవాళ్ళు, వాద్య పరికరములు ఎలా మోగుతాయో వాటితో ఎలా కలిపి పాడాలో తెలుసున్న వాళ్ళు మీ వంటి శిష్యులు లభించడం నా అదృష్టం. నాయనా మీరు రామాయణాన్ని అన్ని చోట్ల పాడి మీ ఇద్దరు రామాయణాన్ని ప్రచారం చెయ్యండి అన్నారు మహర్షి. బాగా గుర్తుపెట్టుకోండి, రామాయణ ప్రచారము దీని కొరకు, రామాయణ ప్రవచనము దీని కొరకు. రామాయణ ప్రవచనము ధర్మము విస్తరించుట కొరకు తప్ప లవకుశుల్ని దీని కొరకు నువ్వు రామాయణాన్ని ప్రచారం చెయ్యమని ఎప్పుడూ వాల్మీకి మహర్షి చెప్పలేదు. ఎవరం రామాయణం చెప్పినా ఇది గుర్తుపెట్టుకోవాలి. రామాయణం దేని కొరకు? కేవలము ధర్మ ప్రచారము కొరకు. రామా అని అనడం, రామాయణం చెప్పడం కొన్ని కోట్ల జన్మల తర్వాత కలిగేటటువంటి సౌభాగ్యం. అంత గొప్ప సౌభాగ్యాన్ని పనికిమాలిన వస్తువుల కోసం అమ్ముకుంటామా? ఈ మనుజేశ్వరాధములకిచ్చి పురమ్ములు వాహనమ్ములు సొమ్ములు కొన్ని పుచ్చుకొని సొక్కి శరీరము వాసి కాలుచే సమ్మెటమాటులంబడక సమ్మతి శ్రీహరికిచ్చి చెప్పే ఈ బొమ్మెల పొతరాజొకడు భాగవతంబు జగద్ధితంబు గన్నంటారు పోతన గారు. అలా రామాయణం అనేటటువంటిది ధర్మవ్యాప్తి కొరకు చెప్పుకునేటటువంటి ఆదికావ్యం. కాబట్టి ఈ రామాయణాన్ని మొదట ఎక్కడ గానం చేశారంటే లవకుశులు ఆశ్రమంలో చుట్టూ ఉన్నటువంటి మునుల మధ్యలో గానం చేశారు. వాళ్ళందరూ విన్నారు, ఎంత తన్మయత్వాన్నో పొందేశారు. ఇప్పుడు ఇంత తన్మయత్వం పొందినటువంటి మునులు ఆ ఆనందం ఆగలేదు. ఏదో ఒకటి పిల్లలకి బహుమానం ఇవ్వాలి. అపారమైన సంతోషం కలిగిందనుకోండి, ఏదో బహుమానం ఇవ్వాలి. ఇవ్వకుండా ఉండలేరు. ఏమి ఇస్తారు వాళ్ళు? కాబట్టి వాళ్ళు ఏం చేశారట, ప్రీథక్ కశ్చిన్ మునిస్తాభ్యాం సంస్థిత కలశం దదౌ. ఒక ఆయన గబగబా తన దగ్గర ఉన్న కలశ తీసి చేతిలో పెట్టాట. నాయన ఈ కలశ పాత్రతోటి సంధ్యావందనం చేసుకోరా అని కలశ చేతిలో పెట్టేసేట. ఇంకో ఆయన ప్రసన్నోవల్ కలం కశ్చిత్. ఒక ఆయన గబగబా తాను కట్టుకునేటటువంటి ఆ మునివల్కాలు ఉంటాయే ఆ బట్టలు ఓ జత తీసి, ఒరే నాయన ఈ బట్టలు కట్టుకోండిరా అని ఇచ్చేసేట. దదౌతాఖ్యాం మహాయశాహ. ఒక ఆయన కృష్ణాజనం ఇచ్చేసేట, ఒక ఆయన మేకల ఇచ్చేట, ఒక ఆయన మౌంజి ఇచ్చేట. బ్రహ్మచారులకు కావలసినటువంటి వస్తువులన్నీ, అంటే ఏనుగులు గుర్రాలు ఇవ్వకూడదు,
గొడుగో జన్నిదమో కమండలమో నాకున్ ముంజియో దండమో వడుగేనెక్కడ కరుల్ వామాక్షుల శంబులెక్కడ నిత్యోచిత కర్మమెక్కడ మదాకాంక్షితంబైన మూడడుగులు త్రోవయ మెరగిచ్చుటది బ్రహ్మాండంబు నాపాలికిన్ అంటాడు వామనమూర్తి. బలిచక్రవర్తి దగ్గరికి వచ్చి బ్రహ్మచారి ఆశ్రమణీయం ప్రకారం తనక పనికి వచ్చేదే పుచ్చుకోవాలి. కాబట్టి ఒక ఆయన దండం ఇచ్చాడు, ఒక ఆయన మౌంజీ ఇచ్చాడు, ఒక ఆయన మేఖలా ఇచ్చాడు, ఒక ఆయన వల్కములు ఇచ్చాడు, ఒక ఆయన కలశపాత్ర ఇచ్చాడు, ఒక ఆయన యజ్ఞోపవీతం ఇచ్చాడు. వాళ్ళందరూ పొంగిపోయి వాళ్ళందరూ అన్నారు, ఆశ్చర్యమిదమాఖ్యానం మునినా సంప్రకీర్తితం పరం కవీనామాధారం సమాప్తం చ యథాక్రమం అభిగీతమిదం గీతం సర్వగీతేషు కోవిదౌ ఆయుష్యం పుష్టిజనకం సర్వశ్రుతి మనోహరం. ఏమి ఆశ్చర్యకరమైన వ్యాఖ్యానం రానాయన, అద్భుతం రామాయణం, ఆపాత మధురం, అధికావ్యం. రాబోయేటటువంటి తరాలలో కవులందరికీ శ్రీరామాయణం ఆదర్శం అవుతుంది. ఈ రామాయణం ఎక్కడ చెప్తారో ఎక్కడ చదువుతారో అక్కడక్కడల్లా ఆయుష్యం అపమృత్యు దోషం పోయి పూర్ణమైనటువంటి ఆయుష్ కలుగుతుంది. సమస్తమైనటువంటి వేదముల యొక్క సారాంశము ఈ రామాయణంలోకి వచ్చింది. ప్రశస్యమానౌ సర్వత్ర కదాచిత్ తత్ర గాయకౌ రథ్యాసు రాజమార్గేషు దదర్శ భరతగ్రజ. రాజమార్గాలలో రాజవీధులలో పెద్ద పెద్ద కూడళ్లలో నిలబడి లవకుశులిద్దరూ ఆ శ్రీరామాయణ గానం చేస్తుండేవారు. ఎక్కడ చూసినా అందరూ ఆ రామాయణం విని పొంగిపోతున్నారు. ఒకానొకనాడు భరతాగ్రజుడే చూశాడు. ఎవరు భరతాగ్రజుడు? రామచంద్రమూర్తి చూశారు. అబ్బా ఏమి రామాయణం, ఏమి రామాయణం, పిల్లలిద్దరూ ఎంత బాగా పాడుతున్నారు. ఆయనకి తెలుసా తన పిల్లలేనని? తెలియదు. ఎంతో పొంగిపోయారు. అంతఃపురానికి తీసుకెళ్లి కూర్చోపెట్టారు. భరతుణ్ణి, లక్ష్మణుణ్ణి, శత్రుఘ్నుణ్ణి, కౌసల్యని, సుమిత్రని, కైకేయిని, మంత్రుల్ని అందరినీ పిలిచారు. వినండి వినండి వినండి, వీళ్ళిద్దరూ పిల్లలు, వీళ్ళు రామాయణం పాడుతున్నారు. నేను అటుగా వస్తూ విన్నాను. పిల్లలు ఎంత మనోహరమైన కంఠాలతో పాడతారో, వాళ్ళు పాడతారో, ఎవ్వరూ మాట్లాడకుండా వినండి అన్నారు. అందరూ వింటున్నారు. కుశలవులిద్దరూ గానం చేస్తున్నారు. రామచంద్రమూర్తి కన్నులు మూసుకుని తన కథ తాను వింటూ తనలో తాను రమిస్తున్నాడు. భగవంతుడే తన కథ తాను వింటూ తాను పొంగిపోయిన కథ రామకథ. అటువంటి అమృతధార అయినటువంటి రామకథా ప్రవచనాన్ని కుశలవులు శ్రీరామాయణంగా ప్రారంభం చేశారు. దాన్ని వాల్మీకి మహర్షి ప్రారంభం చేస్తున్నారు. ఆయన అంటారు, అయోధ్యా నగరాన్ని మొట్టమొదట వర్ణనం చేస్తున్నారు. కోసలో నామముదిత స్పీతో జనపదో మహాన్ నివిష్ట సరయూతీరే ప్రభూత ధనధాన్యవాన్ అయోధ్యా నామ నగరీ తత్రాసీ లోక విశ్రుత మనునామా నవీంద్రేణ యాపురీ నిర్మితా స్వయం ఆయతాదశతద్వే చ యోజనాని మహాపురీ శ్రీమతీ త్రీణి విస్తీర్ణ సువిభక్త మహాపథాః రాజమార్గేణ మహిత సువిభక్తేన శోభిత ముక్త పుష్పావకీర్ణేన జలసిక్తేన నిత్యశః తాంతు రాజా దశరథో మహారాష్ట్ర వివర్ధనః పురీమావాసయామాస దివం దేవపతిర్యథా. ఒకానొకప్పుడు కోసల దేశం అనేటటువంటి దేశం ఉండేది. ఆ దేశం చాలా విస్తీర్ణమై విశాలమైనటువంటి దేశం. అటువంటి దేశం సరయూ తీరంలో దాని రాజధాని అయినటువంటి అయోధ్యా నగరం ఉండేది. ఆ అయోధ్యా నగరాన్ని ఇక్ష్వాకు వంశంలో జన్మించినటువంటి మనువు స్వయంగా నిర్మించినటువంటి గొప్ప నగరం. ఈనాడు మోక్షపురుల్లో ఆ అయోధ్య ఒకటి. అది 12 యోజనముల పొడుగు 3 యోజనముల వెడల్పు కలిగినటువంటి గొప్ప పట్టణం. రాజమార్గములు గొప్ప గొప్ప వీధులు మార్గముల కింద అది విభాగం చేయబడి ఉండేది. ఎప్పుడు దాన్ని నీళ్లు చల్లి ఉంచేవారు, దాని మీద పువ్వులు జల్లి ఉంచేవారు. మంచి సువాసనలతో ఉండేది. గొప్ప గొప్ప కవాటములు, ఎక్కడ చూసినా దానికి అగట్టలు, ఆ పైన శతఘ్నులను అమర్చి ఉంచేవారు. శత్రుదుర్భేద్యమైనటువంటి పట్టణం. సూతమాగధ సంబంధాం శ్రీమతీం అతుల ప్రభాం ఉచ్చాట్టాలధ్వజవతీం శతఘ్ని శతసంకులాం. సూత మాగధులు ఆ బృందములుగా అక్కడ ఉండేవారు. సూతుడు మాగధి అని ఇద్దరు ఉంటారు. వాళ్ళిద్దరూ రాజుగారి పక్కన నిలబడి ఉంటారు. సూతుడు ఎప్పుడు ఏం చేస్తాడంటే రాజు యొక్క వంశాన్ని కీర్తిస్తూ ఉంటాడు. నీ ముందు వాళ్ళు ఇటువంటి వాళ్ళు, నీ తాతగారు ఇటువంటి వాడు, నీ ముత్తాతగారు ఇటువంటి వాడు, నీ వంశకర్త ఇటువంటి వాడు అని కీర్తన చేస్తాడు. ఎందుకు చేస్తాడంటే ఒక్కటే కారణం, సింహాసనం మీద కూర్చున్నటువంటి ప్రభువు న్యాయాన్ని పరిపాలన చేస్తాడు, శిక్షలు వేస్తాడు. ఆయన పక్షపాతానికి లోనై ధర్మాన్ని విస్మరించాడు అనుకోండి, ఎంత దూరమైనా వెళ్ళిపోతుంది. కాబట్టి ధర్మమునందు తాను నిలబడాలి అంటే తన వంశము ఎంత గొప్పదో తెలిసి ఉండాలి. కాబట్టి సూతుడు కీర్తన చేస్తాడు. మాగధి అంటే రాజు సాధించినటువంటి విజయములను స్తోత్రం చేస్తూ ఉంటాడు.
కాబట్టి ఇప్పుడు తాను అపకీర్తి తెచ్చుకోకుండా ఆ విజయములు ఎలా సాధించాడో అటువంటి కీర్తిని పెంచుకునేటటువంటి రీతిలో తన ప్రవర్తన ఉండేటట్టుగా రాజు తనని తాను నియంత్రించుకునేటటువంటి అవకాశం వాటి వల్ల కలుగుతుంది. అంతేకాని ఇద్దరు మనుషుల్ని పెట్టుకుని అదే పనిగా పొగిడించుకునే ప్రక్రియ కాదు. అందుకుని ఉంటారు సూతమాగధులు. అక్కడ సామంత రాజ సంఘైశ్చ బలికర్మభిరావృతాన్ నానా దేశ నివాసైశ్చ వణిగ్భిర్రుపశోభితాం. అనేక మంది సామంతరాజులు అయోధ్యా నగరానికి వచ్చేవారు. కప్పం కట్టడానికి వచ్చినటువంటి రాజులు ఉండేవారు. అనేక దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉండేవారు. వ్యాపారం చేయడానికి వచ్చినటువంటి వర్తకులు ఉండేవాళ్ళు. అక్కడ చిత్ర విచిత్రమైనటువంటి అనేకమైన హర్మ్యములు, సౌధములు, గృహములు నిర్మింపబడి ఉండేవి. అక్కడ ఉండేటటువంటి ప్రజల గొప్పతనం ఏమిటంటే వాళ్ళు మహారథులు. ఎంతమందినైనా బాణములు పెట్టి కొట్టగలరు. కానీ వాళ్ళకొక నియమం ఉండేదిట. ఏచ బాణైర్ నవిద్యంతి వివిక్తం అపరాపరం శబ్దవేద్యంచ వితతం లఘుహస్తా విశారదా. తండ్రి లేనివాణ్ణి కానీ బిడ్డలు లేనివాణ్ణి కానీ అటువంటి వాణ్ణి చంపేవారు కాదుట, ముందు వెనకలు ఎవరు లేరు కాబట్టి. ఆర్తి చెందిన వాణ్ణి కానీ వెన్ను చూపి పారిపోతున్న వాణ్ణి కానీ అటువంటి వాణ్ణి ఎన్నడూ బాణం పెట్టి కొట్టేవారు కాదుట. క్రూర మృగాల్ని వేటాడేటప్పుడు బాణంతో వేటాడేవారట, పిడిగుద్దులు గుద్ది చంపి కూడా క్రూర మృగాల్ని సంహరించేవారట. అంటే నీతి నియమాలకి కట్టుబడినటువంటి ప్రజలతో సంపదతో వర్ధిల్లుతున్నటువంటి దేశం కోసల దేశం. తస్యాం పుర్యాం అయోధ్యాయాం వేదవిత్ సర్వసంగ్రహ దీర్ఘదర్శీ మహాతేజా పౌరజాన పదప్రియ ఇక్ష్వాకూణాం అతిరథో యజ్వా ధర్మపరో వసి మహర్షికల్పో రాజర్షి త్రిషు లోకేషు విశ్రుత బలవాన్ నిహతామిత్రో మిత్రవాన్ విజితేంద్రియ ధనైశ్చ సంగ్రహైశ్చాన్యైః శక్రవైః శ్రవణోపమః యథా మనుర్మహాతేజ లోకస్య పరిరక్షిత తదా దశరథో రాజా వసన్ జగదపాలయత్. ఆ రాజ్యాన్ని అయోధ్యానగరాన్ని రాజధానిగా చేసుకుని కోసల దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు దశరథ మహారాజు. ఆ దశరథ మహారాజు వేదం చదువుకున్నటువంటి వాళ్ళని, శూరులైన వాళ్ళని, పండితులైన వాళ్ళని ఉదారముగా దక్షిణలిచ్చి కానుకల్నిచ్చి వశం చేసుకున్నటువంటి వాడు. ఆయన దీర్ఘదర్శి, ఎప్పుడో జరగబోయేటటువంటి విషయాన్ని ఇప్పుడే లెక్క కట్టగలిగినటువంటి సునిశ్చితమైన మేధాసంపత్తి ఉన్నవాడు. అతిరథో, ఏకకాలంలో అనేక మంది రథులతో యుద్ధం చెయ్యగలిగిన నేర్పరి. యజ్వా, అనేకమైన యజ్ఞములు చేసినవాడు. ధర్మపరో వసి, ధర్మాన్ని నిరంతరము ఆచరించే స్వభావం ఉన్నవాడు. మహర్షికల్పో రాజర్షి త్రిషు లోకేషు విశ్రుత. ఆయన మహర్షి తుల్యమైనటువంటి వాడు, రాజర్షి, ముల్లోకములలోనూ సుప్రసిద్ధమైన వాడు. బలవాన్ నిహతామిత్రో, అమిత్రులైనటువంటి వాళ్ళని అంటే శత్రువులందరినీ కూడా నిగ్రహించినటువంటి వాడు. మిత్రవాన్, మంచి ధైర్యం ఉన్నవాళ్ళు, బలవంతులు, మిత్రులుగా కలిగిన వాడు. విజితేంద్రియ, ఇంద్రియములను నిగ్రహించిన వాడు. ధనైశ్చ సంగ్రహైశ్చాన్యైః, ధనాన్ని అనేకమైన ఇతర వస్తువుల్ని ఎన్నింటిని సేకరించగలిగాడంటే శక్రవైశ్రవణోపమః. శక్రవైశ్రవణోపమః. శక్ర అంటే ఇంద్రుడు, వైశ్రవణుడు అంటే కుబేరుడు. ఇంద్రుడు కుబేరుడు ఎంత ఐశ్వర్యవంతులో అంతటి ఐశ్వర్యవంతుడు. యథా మనుర్మహాతేజ లోకస్య పరిరక్షిత. మనువు ఇక్ష్వాకు వంశంలో ఎలా పరిపాలన చేశాడో అంత ధర్మబద్ధంగా పరిపాలన చేసినటువంటి మహానుభావుడు. ఆ అయోధ్య నగరంలో కామీవన కదర్వ్యో వా నృశంస పురుష క్వచిత్ ద్రష్టుం శక్యం అయోధ్యాయాం నా విద్వాన్ నచ నాస్తికః. ఇది చాలా ప్రధానమైన విషయం. సంపత్తి ఎంత ఉన్నది అన్నది కాదు, ప్రజల యొక్క నడవడి ఎలా ఉన్నది అన్నది చాలా ముఖ్యం. ప్రభువు యొక్క పరిపాలనలో ధర్మం ఎలా ఉంటుంది అన్నది ప్రజల యొక్క ప్రవర్తనని బట్టి తెలుసుకోవచ్చు. అక్కడ విత్సలవిడి కామంతో, ధర్మబద్ధం కాని కామంతో ప్రవర్తించేటటువంటి వాడు ఉండట, లోభి అయిన వాడు ఉండట, ఎక్కడా కూడా విద్వాంసుడు కానివాడు ఉండట, ఎక్కడా కూడా నాస్తికుడైన వాడు ఉండట. సర్వే నరాశ్చనార్యశ్చ ధర్మశీలాః సుసంయతాః ఉదితాశీల వృత్తాభ్యాం మహర్షి వామలాః. మహర్షులు ఎలా నిర్మలమైన మనస్సుతో ఉంటారో ఆ రాజ్యంలో ఉండేటటువంటి స్త్రీలు కాని పురుషులు కాని అంత చక్కటి మనస్సుతో అంత నిర్మలమైన జీవితాన్ని చేస్తున్నవాళ్ళు. నా కుండలి నా మకుటి నా స్రగ్వి నాల్పభోగవాన్ నా మృష్టో నానులిప్తాంగో నా సుగంధస్య విద్యతే.
ఇది చాలా చమత్కారం అండి వాల్మీకి రచనలో. నా కుండలి, చెవులకి కుండలాలు పెట్టుకొని వాడు ఎవరు లేట. నా మకుటి, పైన తలకి ఆ బట్ట కట్టుకోనటువంటి వాడు ఎవడు లేట. నా స్రగ్వి, నా అల్పభోగవాన్, ఎవ్వరూ అల్పభోగం అనుభవించిన వాళ్ళు లేరు. కడుపు నిండా అన్నం తినని వాళ్ళు లేరు. అక్కడ నా మృష్టో, అభ్యంగన స్నానం చెయ్యని వాళ్ళు లేరు. నా నులిప్తాంగో, చక్కగా ఒంటికి చందనాదులు పూసుకోనటువంటి వాళ్ళు లేరు. నా సుగంధశ్చ విద్యతే, చక్కగా లలాటమునందు బొట్టు పెట్టుకోని వాడు లేడు. అందరూ అలా ఉండేవారట. ఇక్కడ మీరు ఒకటి గమనించండి, ఇదంతా బాగానే ఉంది, కానీ అల్పభోగవాన్ ఎలా కుదురుతుందండి? అల్పభోగవాన్ అంటే తక్కువ భోగం అనుభవించేవాడు ఎవడూ లేట్. తక్కువ భోగం అనుభవించకుండా ఉండడం అన్నది ఎలా కుదురుతుంది అంటే, నేను మీకు ఒకటి చెప్తాను. నాకు ఒకసారి వెంకటాచలంలో ఒక మహానుభావుడు కనపడ్డాడు. ఆయన ఒకళ్ళ ఇంటికి వెళ్ళి, అమ్మ నాకు ఇంత అన్నం కొంచెం పెరుగు పెట్టండి అమ్మా చాలు అని అడిగట్టు. అడిగితే ఆయన చాలా ఆకలి మీద ఉన్నాడు. ఆవిడ ఇంత అన్నం వండి, ఆయన ఎక్కడా భోజనం చెయ్యడు, ఇంత అన్నం వండి ఇంత పెరుగు ఇచ్చింది. ఇస్తే ఆయన దాన్ని నివేదన చేసుకుని దేవతార్చన చేసి భోజనం చేశాడు. ఆయన నాతో ఒకసారి మాట్లాడుతూ అన్నారు, పెరుగు వేసుకుని అన్నం తినేస్తే ఈశ్వరుడు సంతోషించేస్తాడండి, ఈశ్వరుడికి అన్నీ పెట్టేసినట్టే అన్నాడు. నేను అన్నీ తినేసినట్టేనండి అని ఆయన అనలేదు, ఈశ్వరుడికి అన్నీ పెట్టేసినట్టేనండి అన్నారు. నాకు ఆ మాట చమత్కారంగా అనిపించి నేను అన్నాను, ఈశ్వరుడికి అన్నీ పెట్టేసినట్టు ఎలా అవుతుందండి అన్నాను. ఇన్ని పెట్టినా ఆఖరణ పెరుగేసి పెడతాం కదా కోటేశ్వరారు. నేను పెరుగేసి పెట్టేస్తే ముందు అన్నీ పెట్టేసినట్టే స్వీకరిస్తాడు ఈశ్వరుడు, అందుకని పెరుగేసుకు తినేశానండి అన్నారు. పెరుగేసుకు తినేయడం తాను తినడం కాదు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత, ఇక్కడ ఉన్నవాడికి నేను అన్నీ ఇచ్చేశాను. ఇది నా అల్పభోగి, నేను తక్కువ భోగంలో ఉన్నాను అన్న భావన వాడికి ఉంటే వాడు తక్కువ భోగంలో ఉన్నాడని మీరు అనాలి. ఎవడికి వాడు తృప్తిగా ఉన్నాడు అనుకోండి, ఈశ్వరుడు నాకు ఏమి ఇవ్వలేదండి అంటున్నాడు అనుకోండి, ఇంకా వాడు తక్కువ భోగంలో ఉన్నాడని మీరు ఎలా అంటారు? ఏమంటే పాపం మీకు ఏసీ లేదే అన్నారు అనుకోండి, ఏసీ లేకపోవడం ఏంటంటే, బాబు మాకు ఎంత గాలో తెలుసా, చూసారా ఎదురుకుండా రావి చెట్టు, మర్రి చెట్టు, సంపంగి చెట్టు, అబ్బో ఎంత సువాసనలో. కోటేశ్వరారు ఒక్కరోజు మీరు అరుగు మీద మంచం వేసుకు పడుకున్నారంటే ఇంకా మళ్ళీ ఎప్పుడు ఏసీలో పడుకోనంటారు. రాత్రి అయ్యేటప్పటికీ పారిజాత పువ్వులు విరుస్తాయి, వాటి మించి సువాసన వస్తుందండి, జాజిపందిని మించిని. తెల్లవారేటప్పటికి కోయిలు అరుస్తుంటాయి, చిలకలు అరుస్తుంటాయి. మీకు వెంకటేశ్వర సుప్రభాతంలో వినపడినట్టు, శ్రీశైల మల్లికార్జున సుప్రభాతంలో వినపడినట్టు ఆ చిలుకల అరుపులు, కోయిలుల అరుపులు, ఆ భృంగముల యొక్క ధ్వనులు, ఇవన్నీ వింటూ మీరు నిద్రలేవచ్చు తెలుసా. ఆకాశిందుకమలాని మనోహరాణి ఆదాయ పాదయుగమర్చయితుం ప్రపన్నాహ అని చదవడం కాదు. మా ఇంట్లో మంచం మీద పడుకుని మీరు ఇలా నిద్ర లేచేటప్పటికి ఎర్రబడుతున్న ఆకాశం, ఉదయిస్తున్న సూర్యబింబం ఇవన్నీ కనపడుతుంటే దూరంగా మా ఇంటి కిటికీలోంచి సముద్రం కూడా కనపడుతుంది, చూశారు, ఇది మా వైభవం అన్నాడు అనుకోండి, ఆయనకి అక్కడ అరుగు మీద ఫ్యాన్ కూడా లేదు. ఏమండి మరి దోమలు పీకుతున్నాయి కదండి మీ ఇంట్లో అన్నారు అనుకోండి, అవి ఏమిటనుకుంటున్నారు? అవి సాక్షాత్తుగా ఉపనిషత్ స్వరూపాలు, శృతులకు చివర ఉంటాయి, చెవుల చివర కరుస్తుంటాయి. అది విష్ణుతత్వం, అది సర్వవ్యాపకత్వం, రాత్రనక పగలనక అన్ని చోట్ల ఉంటాయి. ఏమంటే నాకింత పెట్టినవాడు అది ఇంత నిత్తుటి చుక్క తాగితే మరి ఆయన నాకు పెట్టాడు, నాలోంచి దానికి పెట్టాడు, ఫోన్లు ఎదురు నా అంత నేను ఎవరికి పెట్టలేను, అదేదో నెత్తుటి చుక్క తాగే అదృష్టం ఇలా అయినా దొరికింది అన్నాడు అనుకోండి, మీరు ఇంకా ఆయన్ని ఏమంటారంటే ఏం లేదని మీరు అంటారు, చెప్పండి నాకు. ఇది నాల్పభోగవాన్ అంటే ప్రజల యొక్క మనస్థితిని ఆవిష్కరిస్తుంది. ఇది వాల్మీకి మహర్షి రచన అంటే అంత గొప్పగా ఉంటుంది. అందుకని నా కుండలి, నా మకుటి, నా స్రగ్వి, నాల్పభోగవాన్, నా మృష్టో, నా నులిప్తాంగో, నా సుగంధస్య విద్యతే, నా మృష్టభోజి, నా దాత, నాప్యనంగద నిష్కధృక్, నా హస్తాభరణో నాపి దృశ్యతే, నాప్యనాత్మవాన్. ఆత్మ జ్ఞానము లేనివాడు అక్కడ లేట, కడుపార హాయిగా భోజనం చేయనివాడు అక్కడ లేట, ఒకడికి పెట్టకుండా తినేవాడు ఆ ఊళ్ళో ఎవరూ లేట. నా ప్యనంగద నిష్కధృక్, చేతులకి ఆభరణాలు మంచి కంకణాలు వేసుకొనివాడు, కంఠానికి హారాలు వేసుకొనివాడు ఆ ఊళ్ళో ఎవరు ఉండట. అంటే అందరూ ఐశ్వర్యంతో, గుణములతోటి, ధర్మంతో శోభిల్లుతున్నటువంటి వాళ్ళు. స్వకర్మ నిరతా నిత్యం బ్రాహ్మణ విజితేంద్రియా ధనాధ్యాయనశీలాశ్చ సంయతాశ్చ ప్రతిగ్రహే. అక్కడ ఉండేటటువంటి బ్రాహ్మణులు ఎప్పుడు స్వకర్మాచరణమునందు అనురక్తి కలిగి ఉండి ఎవడు ఏమిస్తాడు పుచ్చుకుందామనేటటువంటి ఆర్తితో ఉండేవాళ్ళు కారుట. మనం ఎవరికి ఏం పెడదామని చూస్తుంటారట తప్ప మనం ఎప్పుడు దానం పుచ్చుకుందామనేటటువంటి ప్రయత్నంలో ఉన్న బ్రాహ్మణులు కారుట.
అటువంటి చోట దశరథ మహారాజు గారు పరిపాలన చేస్తున్నాడు. ఇంత గొప్పగా పరిపాలన ఎలా చెయ్యగలిగాడు అంటే ఆయన దగ్గర ఉన్న మంత్రులు అటువంటి వాళ్ళు. అష్టౌ బభూవుర్వీరస్య తస్యమాత్యా యశస్వినః శుచయశ్చానురక్తాశ్చ రాజకృత్యేషు నిత్యశః దృష్టిర్జయంతో విజయః సిద్ధార్థో హ్యర్థసాధకః అశోకో మంత్రపాలశ్చ సుమంత్రశ్చ అష్టమో భవత్. 80 మంత్రులు ప్రధానులైన మంత్రులుగా ఉండేవాళ్ళు. దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్ధసాధకుడు, అశోకుడు, మంత్రపాలుడు, సుమంత్రుడు. 80 మంత్రులు ప్రధాన మంత్రులుగా ఉండి పరిపాలన చేస్తూ ఉండేవాడు. వాళ్ళు ఎప్పుడూ రాజకార్యాన్ని సాధించడంలో శ్రద్ధాళువులై ఉండేవారు. వాళ్ళు వశిష్ఠో వామదేవశ్చ మంత్రినశ్చ తథాపరే. ప్రధానమైన పురోహితులుగా వశిష్ఠుడు, వామదేవుడు ఉండేవారు. విద్యా వినీత హ్రీమంతః కుశలాని యతేంద్రియః శ్రీమంతశ్చ మహాత్మానః శాస్త్రజ్ఞా దృఢ విక్రమాః కీర్తిమంత ప్రణిహిత యథావచనకారిణః తేజక్షమా యశ ప్రాప్త స్మితపూర్వాభిభాషిణః. ఆ ఉన్నటువంటి మంత్రులందరూ కూడా విద్యా వినయ సంపన్నులు. వాళ్ళు ఏ పనులు చెయ్యాలో ఆ పనులకు సంబంధించినటువంటి విషయాలన్నీ పరిపూర్ణంగా తెలుసున్నవారు. అంతే తప్ప అసలు దాని గురించి ఏమీ తెలియకుండా మంత్రి అయిపోయిన వాళ్ళు కాదు. పరిపూర్ణంగా ఆ విషయాన్ని సమగ్రంగా తెలుసుకున్న వాళ్ళు ఆ మంత్రిత్వాన్ని నిర్వహిస్తూ ఉండేటటువంటి వాళ్ళు. వాళ్ళు అన్నిటికన్నా గొప్ప విషయం ఏమిటో తెలుసా అండి? ఇంద్రియములను నిగ్రహించినటువంటి వాళ్ళు. సహజముగా వాళ్ళు గొప్ప ఐశ్వర్య సంపన్నులు. అటువంటి వాళ్ళు శుచయశ్చానురక్తాశ్చ, గొప్ప శుచి కలిగిన వారు. శుచి కలిగిన వారంటే పారదర్శకతతో పనిచేసేటటువంటి వారు తప్ప ఈ పని మనం చేసేటప్పుడు మనకేమొస్తుందనేటటువంటి ఆలోచన అసలు లేని వాళ్ళు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే బంధుప్రీతి, లంచగొండితనము, ఆశ్రిత పక్షపాతము, సంకుచితత్వము ఇటువంటి దుర్గుణములకు దూరముగా ఉండేటటువంటి వారు. ధర్మానికి కట్టుబడి పనిచేసేటటువంటి వాళ్ళు. కుశల వ్యవహారేషు సౌహృదేషు పరీక్షితాః. వాళ్ళు ఎంత కౌశల్యము కలిగిన, కౌశల్యం అన్న మాట మీరు బాగా అర్థం చేసుకోవాలి. కౌశల్యం అంటే ఏమిటో తెలుసా అండి? ఎక్కడి వరకు దేన్ని వాడాలో అంతవరకు మాత్రమే వాడగలిగితే కౌశల్యం. కుశ అంటే దర్భని ఎంతవరకు త్రుంచాలో అంతే త్రుంచాలి. అవసరం ఉన్నా లేకపోయినా కట్టకట్టి పట్టుకెళ్ళిపోవడం, పనికి వచ్చినా పనికి రాకపోయినా దర్భ తుంచేయడం, అటువంటి పనులు చేయకూడదు. ఎంత అవసరమో అంతవరకు మాత్రమే వాడుకోగలిగినటువంటి ప్రజ్ఞకి కౌశలమని పేరు. వాడు అన్యాయం చేయలేదు, తప్పు చేయలేదంటే శత్రువని తెలిసినా వాళ్ళు శిక్ష వెయ్యరు. తన కొడుకే అని తెలిసినా తప్పు చేశాడంటే శిక్ష వెయ్యకుండా ఉండరు. అటువంటి ధర్మాత్ములైనటువంటి మంత్రులు అయోధ్యాధిపతి అయినటువంటి దశరథ మహారాజు గారికి సహాయం చేస్తూ ఉండేవాళ్ళు పరిపాలనలో. గురవు గుణగృహీతాశ్చ ప్రఖ్యాతాశ్చ పరాక్రమే విశేషేష్వసి విజ్ఞాతాః సర్వతో బుద్ధి నిశ్చయాత్. ఇది చాలా చాలా గొప్ప మాట అండి రామాయణంలో. తల్లిదండ్రులు, గురువులు, పెద్దలు మొదలైనటువంటి వారికి సంబంధించినటువంటి గుణములను తాము గ్రహించి స్తోత్రం చేసి అనుష్ఠించడానికి ఆదర్శంగా స్వీకరించారు తప్ప మంత్రులు వారి యందు దోషములు ఉన్నా వీరు చూసేవారు కాదు, మాట్లాడేవారు కాదు. నాకు ఈ మాట చెప్తుంటే ఒక విషయం జ్ఞాపకానికి వస్తుంది. చంద్రశేఖర భారతీ స్వామి వారి దగ్గరికి వెళ్ళి ఒక వ్యక్తి అన్నాడు, నేను మా నాన్నగారిని చాలా జాగ్రత్తగా చూస్తాను, షహబాష్. మా నాన్నగారికి ఎంతో గౌరవిస్తాను, షహబాష్. మా నాన్నగారికి నేను అన్నం పెడుతున్నాను, చాలా సంతోషం. కానీ మా నాన్నగారు నన్ను ప్రేమించరు, నేను చెప్పిన మాట వినరు, నోరు మొయ్ అన్నారు. నీ ధర్మం ఎంతవరకు అంటే తండ్రికి కొడుకుగా తండ్రిని అనువర్తించడం, తండ్రిని కీర్తించడం, తండ్రి యొక్క గుణములను కీర్తించడం. తండ్రి నిన్ను దూషిస్తే నాన్నగారు ఆశీర్వచనం అనుకుని వెళ్ళిపో. అంతేకాని తండ్రి యొక్క దోషములు చూసే స్థితి నీకు లేదు. తండ్రి యొక్క దోషములను ఎంచడం కుమారుడి యొక్క లక్షణం కాదు. గురువు యొక్క దోషములు శిష్యుడు ఎన్నడూ చూడకూడదు, గురువు గారి గుణములు ఒక్కటే చూడాలి. ఇది చూడడం తెలుసున్న వాళ్ళు దశరథ మహారాజు గారి మంత్రులుట. మంత్రులు అలా ఉంటే, మంత్రులు అటువంటి నడవడితో ఉంటే రాజ్యం ఎంత గొప్పగా ఉంటుందండి. కాబట్టి దశరథ మహారాజు గారి యొక్క రాజ్యం అత్యంత వైభవంగా జరిగిపోతోంది.